అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. మన గురువారం, ఫ్రైడే, గురువారం, శుక్రవారం 2 రోజులు గోల్డ్‌లో చాలా వొలటిలిటీ చూడడం జరిగింది. ఆల్ టైమ్ హైస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడి వల్ల షార్ప్‌గా కిందికి రావడం కూడా చూస్తున్నాం గోల్డ్ ధరలు. సో, ఇక్కడ ఫ్రెష్‌గా కొనాలనుకునే వాళ్ళు కొనొచ్చా? లేదా ఇంకా కిందకెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మార్కెట్లో ఏం జరుగుతుంది ఒకసారి గమనిద్దాం. చలో చూడండి, గోల్డ్ ముఖ్యంగా పతనానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోయర్ లెవెల్స్ నుంచి చాలా షార్ప్గా పెరిగింది. అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని అనుకోవచ్చు. ఇంకొక ముఖ్య కారణం రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ వచ్చిన F&O రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఎక్కువ మార్జిన్ ఇంప్లై చేయడం కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. లోయర్ మార్జిన్లో గోల్డ్ కొన్న వాళ్ళు అమ్మకాల ఒత్తిడికి దిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఫెడ్ రీసెంట్గా వచ్చిన డెసిషన్లో ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గించే అవకాశం లేదు, స్టేబుల్గా స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది అని చెప్పడం ఒకటి ఇంకొక రీజన్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడల్లా గోల్డ్కు పాజిటివ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే గోల్డ్కి నెగిటివ్ అవుతుంది. అది ఇంకొక కారణం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? గోల్డ్ ముఖ్యంగా ఇక్కడి నుంచి గోల్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు బై చేయాలనుకుంటే అద్భుతమైన లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను అడ్వైజ్ చేసేది ఫిజికల్ గోల్డ్ తీసుకోమని చెప్తాను. డిజిటల్ గోల్డ్ కానీ ఈటీఎఫ్లు కాకుండా ఫిజికల్ గోల్డ్ ఎంత వీలైతే అంత తీసుకొని లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. ఇంకా వీలైతే ఈటీఎఫ్లు స్మాల్ ఇన్వెస్టర్లు ఎక్కువ అమౌంట్ పెట్టలేరు కాబట్టి ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం గోల్డ్ చేయకూడదు. గోల్డ్ తగ్గితే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక 5-10% తగ్గితే తగ్గచ్చు, అక్కడ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎక్కడి వరకు గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు మార్కెట్ వొలటైల్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ వొలాటిలిటీ ఉన్నంత వరకు గోల్డ్ ప్రైసెస్ అన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొక మెయిన్ రీజన్ బ్రిక్స్ కంట్రీస్ డీడాలరైజేషన్ ప్రాసెస్లో భాగంగా గోల్డ్ని ఫిజికల్గా బై చేయడం జరుగుతుంది. మన ఇండియా కూడా దాంట్లో ఉంది, చైనా ఉంది, మిగతా ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా బయింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇప్పుడు మన 2026లో ఉందా, 2030, 2032 వరకు ఇది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు గోల్డ్లో కొనుగోలు మద్దతే దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బై అండ్ డిప్ మోడ్